ఆణిముత్యం. చెప్పుకోలే, ఏముంది పెద్ద 3 టాస్క్లు అడిచావు, మీ వాళ్ళని దింపుకుంటా అన్నావు. చెప్పుకో, నువ్వు మాట్లాడుకుందాంలే. ఇవాళ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం? మనకి రేషన్ అంతా బాగానే ఉంది. అలాగే చెప్తానులే. అంటే మా రేషన్ నీ కొంప వ్యవహారాలన్నీ చూసి మా ఇంట్లో రేషన్ ఉందా లేదా అని చూసుకోవడం మర్చిపోతున్నాను నేనా. సరేలే, నీ కొంపలో ఏం వెలగెట్టారు ఇవాళ? కొంపలో వాళ్ళకి ఏమో 3 గేమ్లు ఏవో ఎట్టేసినట్టున్నావు. తెగాడేసారు ఆదిత్య ఓం గారు. అసలు మామూలుగా ఉండదు. మరి నువ్వేటో చాలా ఎక్సైట్ అయిపోయి ఎన్ని ట్విస్టులు చెప్పావు ఆ టాస్క్లో అయితే. ఏంటి అలా కాదండి, మామూలుగా అక్కడ ఉన్న బల్ల అలా గుండ్రంగా తిరిగేస్తుందండి. మీ టాలెంట్ అంతా చూపించి ఆ బంతులు అన్నిటినీ కూడా అలా రొటేట్ అవుతున్న బెంచ్ మీద నుంచి ఆ బొక్కలోంచి పంపించాలన్న వాళ్ళేమో. అసలు ఆదిత్య ఓం గారు అయితే అసలు మరి ఇంత డెడ్ వీజీ టాస్క్ ఇస్తారేంటి? నాకు చాలా అసహ్యంగా, ఇంత సిల్లీ టాస్క్లు ఎప్పుడు ఇవ్వకండి అన్నట్టుగా ఆడిపడేసారు. నువ్వేమో తెగ బిల్డప్ ఇచ్చేసావు. 2-3 ట్విస్టులు ఎట్టేహానండి అనుకుంటున్నావు. చాలా కష్టంగా ఉంటుందని నువ్వు ఫీల్ అయ్యావు. ఆయన ఏమో చక్కగా అట్లాగా అట్టిపండు ఒలిచినట్టుగా జాయిగా ఆడిపడేసాడు. మరి మామూలుగా ఉండదు ఆదిత్య ఓం గారితో. మంటల్లో చెయ్యట్టి మరి తీసేటి ఫోటో. ఏమనుకుంటున్నావు ఆదిత్య ఓం గారు అంటే నువ్వు? అందుకని తక్కువ అంచనా వేసామంటే బాగోదు మళ్ళీ. చూసుకో, అసలే బాగా మసాజ్ ఆయన ఎందుకు చేసుకుంటుంటాడు తెలుసా ఇవన్నీ? నువ్వు ఇలాగ తల మీద చెయ్యట్టి మసాజింగ్ చేసుకుంటాడంటే బ్రెయిన్ని షార్ప్ చేసుకుంటూ ఉంటాడు. అట్లాగా మసాజ్ చేసి 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 షార్ప్గా మనం ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడే బుర్ర బాగా పెట్టి ఆడేయాలని ఇలాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటాడు ఆయన ఆదిత్య ఓం గారు. ఇంకా అలాగే మణికంఠేశ్వరరావు, యష్మి అక్కయ్య, అమ్మో బాబాయ్ పట్టుకోలేవు. ఇంకా అంతే దొరికిపోయాడు మణికంఠేశ్వరరావు. ఇంకా జన్మంతా దెప్పుతూనే ఉంటుంది. నువ్వు ఏ విధంగా నాకంటే ఎక్కువ, ఏ టాస్క్లో నువ్వు నాకంటే ఎక్కువ అనుకుంటూ ప్రశ్నించే టాస్క్ ఒకటి పడింది వీళ్ళిద్దరికి. యష్మి మణికంఠ ఇద్దరు సీసా ఎక్కడి నుంచి అటుకొచ్చా, ఏ పార్కుల్లోంచి లేపేహావు చెప్తాను నేను అందరికీ. ఏదో పార్కులోంచి పిల్లలు ఆడుకునే సీసా బల్లని వేసుకుని వచ్చేహావు. వాళ్ళు అటు ఇటు అటు ఇటు అనే ఆడుకుంటూ ఆ సీసా మీద యష్మి అక్కయ్య మణికంఠేశ్వరరావు ఆడేసరి. యష్మి అక్కయ్య నెగ్గేసింది. ఇంకా అసలు పట్టుకోలేము. ఎరా మణికంఠ, నీకంటే నేను ఏ టాస్క్లో తక్కువరా, నువ్వే నాకంటే తక్కువ, ఎలిమినేట్ అయిపో అనుకుంటూ ఇంకా ఒక ఆప్షన్ దొరికింది మనకి మణికంఠేశ్వరరావుని నామినేట్ చేయడానికి అక్కయ్యకి. ఏదైనా ఆ టాస్క్లోంచి పక్కకు తీసేయండి అట్లా అట్టు పనులు అంటూ ఉంటావుగా. అప్పుడు ఇది ఒక రీజన్ పట్టుకొచ్చింది యష్మి అక్క. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా అలాగే ఇంకో అద్భుతమైన టాస్క్ ఏమిటేహావు నాన్న, స్విమ్మింగ్ పూల్ టాస్క్. అందులో విష్ణు అక్కే దూకేసింది. నిఖిలేశ్వరరావు దూకేశాడు. అబ్బో తెగ ఆడేశారు కానీ ఇద్దరు విఫలం అయిపోయారు. ఈ 3 టాస్క్లు వెలగబెట్టారు. ఎవరిని? ఆ వైల్డ్ కార్డుని ఆపేయడం కోసం వీళ్ళకి పెట్టిన టాస్కులు ఇవి. దీన్ని ఎలా ఆడారు, అసలు ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు ఏమిటి అనేది మనం డిస్కషన్ పెట్టేసుకుందాం నాన్న. బిగ్ బాస్ నువ్వు కుర్చీ వేసుకుని జాయిగా కూర్చో, అసలే మోకాలు నొప్పులు ఉన్నాయి నీకు. అయితే ఎపిసోడ్ బిగినింగ్ లో చూసుకుంటే నాన్న, బిగ్ బాస్ నా ప్రేరణ అక్కయ్య యష్మి అక్కయ్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారా, డాన్సింగ్ ఇవన్నీ కట్టేసారులే. కట్టేసాక పరారే పరారే టట్టడే అనుకుంటే వేసో. నాకు ఏమనిపించింది తెలుసా పాట వింటే, అంటే మీరు బండెక్కి వెళ్ళిపోవాల్సిన టైం ఆసన్నమైందిరా, మీరు కొంపలో ఉన్న వాళ్ళు పరారే అంటే పరిగెట్టుకుని పోవాల్సిందే, మా వైల్డ్ కార్డ్ వస్తుంది అన్నట్టుగా ఏమైనా సింబాలిక్ గా వేసేవా ఏమిటి అని నేను చాలా అనేసుకున్నాను తెలుసా అలాగా. అయితే మన ప్రేరణ అక్కయ్య యష్మి అక్కయ్య కూర్చుని మణికంఠేశ్వరరావు గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఈసారి ఎవరు వెళ్తారనుకుంటున్నావు అనుకుంటే, ఎందుకమ్మా నీకు ప్రేరణ అక్కయ్య, నీ ఆట నువ్వు ఆడుకుంటున్నావు, ఆడుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఈ అమ్మలక్కల కబుర్లు, మళ్ళీ దూరి గ్రాఫ్ పడిపోతుంది జాగ్రత్త. ఇప్పుడు అలా ఉంది గ్రాఫ్, డమ్మని పడిపోతుంది అంతే. కెలక్ ఎవరిని వెళ్ళి ఇలాగ సింపతి కార్డులు, అలాగే ఆదిత్య ఓం గారు బాగా ఆడుతున్నారు, సింపతి కార్డు ఉంది మనకి మణికంఠ మీద. సో వాళ్ళిద్దరిని కెలికారనుకో వెళ్ళిపోయి ఇప్పుడు గ్రాఫ్ పడిపోతుంది. అందుకని వీళ్ళకి తెలియదు కదా ఎలాగో మనం ఏం మాట్లాడుకుంటున్నాము బయట, అందుకని ఆ ఫ్లోలో వాళ్ళు ఉంటారు. అయితే యష్మి ఈసారి ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నావు? నేను అనుకుంటున్నాను ఈసారి ఇంకా ఆదిత్య ఓం గారు కానీ మణికంఠ కానీ వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది అంట ప్రేరణ అక్కయ్యకి. అయితే యష్మి ఏమో యష్రా రియలీ రైస్, ఐ రియలీ వాంట్ మణికంఠ టు గో అవే ఫ్రమ్ ద హౌస్ రా, ఐ కాంట్ బేర్ రా, ఐఎమ్ వెరీ యాంగ్రీ అట్ హిమ్ రా, నాకు అసలు తన్ని చూస్తేనే కోపం వచ్చేస్తుంది. ఎందుకమ్మా అంత హేట్రెడ్, నాకు అర్థం కాదు. అయితే గీతే బిగ్ బాస్ మీద ఉండాలి అంత హేట్రెడ్, కానీ కంటెస్టెంట్ మీద ఉంటుందా నాకు అర్థం కాదు. అంత కోపం ఎందుకు, అంతేం చేసాడు ఏడో. ఆ పిల్లాన్ని చూస్తేనే కోపం వచ్చేసి కసి పగా 2 పెట్టేసుకుంది మణికంఠ మీద యష్మి అక్కయ్య. అయితే మరి వెళ్ళిపోవాలి ఖచ్చితంగాను. అసలు ఫ్రెండ్షిప్ పేరుతో నమ్మించి మోసం చేశాడు, వెన్నుపోటు పొడి చేయడు, ఇంకేటో అందరే డేంజరస్. మళ్ళీ ప్రేరణ మధ్యలో వచ్చి బ్రష్ చేసుకుంటున్నది, ఎక్కడ చేసుకోవాలి బ్రష్, కొంపలో ఎక్కడ పడితే అక్కడ బ్రష్లు చేసుకుంటారంటే అసహ్యం, అదంతా పడదు. శుచి శుభ్రత అనేవి కూడా పాటించి మన కొంపలో ఎంతసేపు కొట్టు చచ్చిపోవడం కాదు, ప్రేషను గీషను అనుకుంటూను అదంతా ఇల్లంతా పడుతుంది దరిద్రం. మళ్ళీ శుభ్రంగా లేదనుకుంటూ వాళ్ళే కొట్టు చేస్తారు. ఆ బ్రష్ చేసుకునే సింక్లో చేసుకోమా, నువ్వు ఊరికే బ్రష్ అట్టుకుని వచ్చి నేనే నిన్ను జడ్జి చేస్తున్నాను, నువ్వు వాడు నీ ఫ్రెండ్షిప్ అది ఇది అంటే ఎలా నమ్మేవే తెంగరదానా అనుకుంటూ యష్మి అక్కని వచ్చి అడిగింది. అయితే అలా కాదు రా అనుకుంటూ అక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చాలా డేంజరస్ అని నేను ఎక్కడ అనుకుంటాను, నాలాగే పాస్ట్ ఉంది, నాలాగే సఫర్ అయ్యాడు కదా, కొంచెం మోరల్ సపోర్ట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ వెన్నుపోటు పడి చేశాడు. చాలా డేంజరస్, చాలా నటోరియస్ అంట బాబాయ్. అంత
ఉందా మన మణికంఠేశ్వరరావుకి? అంత లేదేమోరా, మరి నువ్వు నటోరియస్ క్రిమినల్ లాగా అంతలాగుందా ఏటో ఇల్లు? అసలు అంత సీన్ లేదు. కాకపోతే మణికంఠేశ్వరరావు చాలా ఎరిపప్ప ఏం కాదు, చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు, మైండ్ గేమ్. వీళ్ళే ఎరిపప్పలు చెప్పాలంటే. యష్మికి ఒక రకంగా అర్థమైంది, మంచి గేమ్ ఆడుతున్నాడులే, బ్రెయిన్ గేమ్ అన్నట్టుగా. కానీ చాలా మంది అబ్బాయిని ఆటలు అట్టుపండిలా చూస్తున్నారు చులకనగా. కానీ అసలు అందరినీ ఆడిచ్చేది ఆ పిల్లాడే అని అర్థం అవ్వట్లేదు వీళ్ళందరికీ. మైండ్ గేమ్ మామూలుగా ఆడట్లేదు ఆ పిల్లాడు. అయితే వాళ్ళిద్దరేమో కూర్చుని మణికంఠేశ్వరరావు, ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతే బాగుండు అనుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎదొగ్గోలు మొదలైపోయింది మనకి కిచెన్ లో. పొద్దున్నే లేవడం, మొహాలు కడుక్కోవడం, దూరడం కిచెన్ లో. ఏమిటంటారు, ఈ కాంతారా టీం కొట్టుకు చచ్చిపోయారు. అందులోనూ కొట్టుకు చచ్చిపోయింది ఎవరయ్యా అంటే మణికంఠను, నబీలు. ఏమిటంటారు అసలు వాళ్ళందరికీ ఏదో టైము లిమిట్ పెట్టావుగా, నువ్వు 2 గంటల్లోనే వండుకోండి అని. అందుకని లిస్ట్ చదివేశారు. పన్నీర్ తండి, కొత్తిమీర తండి, పచ్చిమిరపకాయ తండి, ఆవాలు తండి, గింజలు తండి, అద్దండి ఇద్దండి అనుకుంటే ఏదో లిస్ట్ చదివేసుకున్నారు. ఓకే, అందరూ వెళ్ళి తెచ్చేయండి, టైం సరిపోదురా అన్నట్టుగా పంపించింది అక్కయ్య. పంపించేటప్పటికి మన మణికంఠ వెళ్ళి ఏమిటో వెతుక్కుంటున్నాడు అక్కడ. ఆ పన్నీరు ఏదో చెప్పారు కదా, నీ లోపు నబీల్ కూడా వచ్చాడు. అరే పన్నీర్ నేను తెస్తున్నాను, ఆ బుట్ట అంతా తీసుకుని వచ్చాయో ఏదో చెప్పాడు. మొత్తం బుట్ట తెచ్చేయరా, టైం లేదు కదా మనకి, టైము సెన్స్ అనేది ఉండాలి మనకి వంట చేసుకున్నప్పుడు. బుట్ట అంతా తెచ్చాడు, ఏది కావాలంటే అది తీసుకుంటారా ఆల్ లేడీస్ అనుకుంటూ చెప్తే మన మణికంఠకి, ఏంట్రా నువ్వు నాకు అలాంటి పనులన్నీ చెప్పకో, నేను ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయాను రా, నేను నామినేషన్లో ఉన్నాను, డిస్టర్బ్ అయిపోయాను నేను అంతే. మీరు నాకు ఎక్స్ట్రా పనులు చెప్పొద్దు, నాకు టాస్క్ ఇచ్చారు కదా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. మధ్య దూరం అత్తగారులాగా నాకు అర్థం కాదు, వెనకే ఉండాలో చెప్తావేంటి అసలు నాకు అర్థం కాదు. ఈ కొంపలో నాకు అత్తగారు పోర్ ఎక్కువైపోయింది అంతే అనుకుంటూ మన మణికంఠేశ్వరరావు చాలా అప్సెట్ అయిపోయింది. నా బిల్ మీద అడ్జేసాడు. అదే అలా కాదురా, ఇదేంత గోలరా, నాకు నేనేదో హెల్ప్ చేద్దాం అని చెప్పి వచ్చాను రా. కాదు ఇల్లు రోజు ఆ తట్టంతా వేసుకుని వెళ్ళిపోతారు, తట్టలోంచి ఏరుకుని ఏవో వండుకుంటూ ఉంటారు, అది మనకి పెడతారు, అది ఈజీ కదరా. నువ్వు వెళ్ళి పన్నీర్ ఎక్కడ ఉంది, ఈ బొక్కలో ఏం పెట్టారు, అది ఇది అనుకుంటే ఎత్తుకునేటప్పుడు తెల్లారిపోయి 2 గంటలు అయిపోతుందిరా. అందుకని నేను వచ్చాను హెల్ప్ చేద్దామని. నబీల్ పాప అతను తప్పేం లేదు, నబీల్ది ఏదో హెల్ప్ చేస్తే త్వరగా పని అయిపోతుంది కదా అనుకుంటూ వచ్చాడు. కానీ మన మణికంఠేశ్వరరావుకి ఏం వచ్చిందో ఏం తెక్కెక్కిందో వచ్చేసి, ఓ నాకు అలా కాదు, నాకు ఎవరు పనులు చెప్పకండి, నాకు అసలు నచ్చదంతే, నాకు నచ్చదు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, మధ్యలో వచ్చి నువ్వు అలా చేయి ఇలా చేయనంటే నేను వెన్నంతే అనుకుంటూ మన మణికంఠేశ్వరరావు అసలు మామూలుగా ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. అయితే సరేరా బాబు అని వదిలేయండి, ఎందుకు వచ్చింది గోలరా బాబు నాయన. అందరూ కూడా కొంపలో కాంతారా టీం అందరూ కూడా వచ్చి, అలా కాదు మణికంఠ, ఏదో హెల్ప్ చేసుకుంటే అందరం చక్కగా టైంకి అయిపోతుంది కదా, టైం అయిపోతుంది మనకి, అసలు ఈ టైం పెట్టి ఇచ్చాడు మన బిగ్ బాస్, అందుకని అందరం చేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా వచ్చాడు. కానీ నిన్ను ఏదో పోక్ చేయడానికి, నువ్వు సరిగ్గా చేయట్లేదని చెప్పడానికి దెప్పడానికి కాదు నాయన, నువ్వు కూడా హెల్ప్ తీసుకో, అందరూ హెల్ప్ చేసుకుంటూ ఉంటే త్వరగా అయిపోతుంది కదా అనుకుంటూ వచ్చి చెప్పారు. కానీ నేను వెన్నంతే, నేను అలా కావాలంటే పక్కకి వెళ్ళిపోయి కూర్చుని నాలో నేనే మాట్లాడుకుంటా, కానీ మీరు చెప్పింది నేను అసలు వెన్ను అనుకుంటూ మణికంఠేశ్వరరావు డౌన్ అయిపోయాడు. ఎందుకంటే నామినేషన్లో ఉన్నాడంట. అందుకని ఆ తర్వాత మళ్ళీ మన ఆదిత్య ఓం గారు ఆయన పనిలో ఆయన ఉంటాడు, సైడ్లో టేబుల్ ఏదో తుడిచేసుకుంటున్నాడు, చూస్తున్నాడు ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ. సరే వీళ్ళకి నేను తర్వాత మాట్లాడతాను అనుకుంటూ మసాజ్ చేసుకుని వచ్చేసాడు కప్పు పట్టుకుని. ఇగో మణికంఠ, నబీల్, నేను ఇవాళ చెప్తున్నాను, గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా వినండి మీ ఇద్దరు. ఎందుకని అంటే మీ ఇద్దరు ఏమవ్వనివ్వండి, ఎవరు ఏమైనా అననివ్వండి, ఎంతైనా అవ్వనివ్వండి, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ లూజ్ అవ్వకూడదు అనుకుంటూ ఆదిత్య ఓం గారు మణికంఠకి నబీల్కి క్లాస్ స్పీకర్. అయితే వాళ్ళిద్దరు ప్యాచప్ అయిపోయారు అనుకోండి. వాళ్ళిద్దరికి పెద్ద పాపం నబీల్కి అంతే ఇవి కక్షలు పగలు ఉండవు, యష్మి అక్కేలాగా ఏదో అన్నాడు కదా, ఏదో మాట్లాడుకుని సర్ది చెప్పుకుని ఏదో ఒక అండర్స్టాండింగ్ వద్దాం అన్నట్టుగా ఇద్దరు కూడా. మణికంఠ కూడా పెద్ద ఏం పగలవి పెట్టేసిన టైప్ కాదు, బట్ ఇద్దరు కూర్చుని సార్ట్ అవుట్ అయితే చేసుకున్నారు. అలా కాదురా, నేను ఏదో నామినేషన్ టెన్షన్ స్ట్రెస్లో ఉన్నాను రా అంటే, అందరూ ఉన్నారా, నువ్వు ఒక్కడవే కాదు కదా, చాలా మంది ఉన్నారు, దాన్ని పక్కకు తీసేసి ఇప్పుడు ఏదో హెల్ప్ చేద్దాం అని చెప్పి వచ్చాం కదా, దాన్ని ప్రతిదీ తప్పుగా ఎందుకు చేసుకుంటావు, నువ్వు నీతో మంచిగా ఉంటున్న వాళ్ళతోనే నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు, అది రాంగ్ రా అనుకుంటూ చెప్పాడు. అది కరెక్ట్ మాట. ఎందుకంటే అతను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు వాళ్ళతోనే గొడవ పెట్టేసుకుంటూ ఉంటాడు, ఏదో అర్థం కాదు. ఈ క్యాండిడేట్ ఒక స్ట్రాటజీ అయితే ఏదో ప్లాన్ చేసాడు మొత్తానికి. మణికంఠ అందరితో క్లోజ్ గా ఉన్నట్టే ఉంటాడు, అందరితో గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు. సో అందుకని ఆదిత్య ఓం గారు వచ్చేసి మంచిగా ప్యాచప్ చేసేసారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఒరే అనుకుంటూ నువ్వు వచ్చేహావు మళ్ళీ. నువ్వు వచ్చేసి, నేను లాస్ట్ టైము మీరు వైల్డ్ కార్డ్స్ 3 ఆపేశారు కదరా, చాలా ఇంప్రెస్ అయిపోయాను రా, మీరు కష్టపడి ఆడారు, అందుకని ఇంప్రెసింగ్ అయిపోయాను. మళ్ళీ ఆ తుఫానుని ఆపే ప్రయత్నం కోసం మీకు మళ్ళీ ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఇవ్వబోతున్నాను రా, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మళ్ళీ తీసుకొచ్చాను రా కొంపలోకి నేను అనుకుంటూ నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసి వాళ్ళేమో ఎక్సైట్ అయిపోయారు. హౌ వెరీ గుడ్ అనుకుంటూ, ఈసారి పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది కొంపలోకి, ఆ తుఫాన్ని మీకు ఆపే ఛాన్స్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఇచ్చేస్తున్నాను. అయితే ఈసారి ఆ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ లో నెగ్గినప్పుడు మీకు ₹1,00,000 కాదురా, ఈసారి
1,50,000 ఇచ్చేస్తాను రా నేను, పెంచేహారు అంత రిచ్ అయిపోయాం మనం, రిచ్ శాస్త్రి బామ్ వచ్చేసింది, ప్రెస్మా వారు వచ్చేసారు, అలాగే ఇంకేవేవో వచ్చేసాయి మన కొంపలోకి. అందుకని మన డబ్బులు బాగా ఉన్నాయి రా దండిగా, అందుకని 1,50,000 ఇచ్చేస్తాను రా నేను అనుకుంటూ నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. అంతేకాదురా కొంచెం శాడిజం కూడా ఉందిరా నాలో, అందుకని మీరు ఓడిపోయారు అనుకరా. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే రీప్లేస్ చేశారో వైల్డ్ కార్డ్స్ ని అవి పీకేసి మళ్ళీ వాళ్ళనే పెట్టేసుకుంటాను రా వైల్డ్ కార్డ్స్. ఎలా ఉందిరా కాన్సెప్ట్? మంచి మంచి కాన్సెప్ట్లు తయారు చేస్తుంటారు రా శాడిస్టులు అనరా, అప్పుడప్పుడు శాడిస్టులు అయిపోతాం మేము అనుకుంటూ నువ్వేమో అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పటికి ఇదే ట్రై ఇప్పుడే బాగుంది చక్కగా 1,50,000 అన్నాడు, మళ్ళీ ఇదే తొత్తర ఇదిరా ట్విస్ట్ అనుకుంటే వాళ్ళు తిట్టుకున్నారు కాసేపు. నేను సరే ఏదో ఒకటిలే కానీ మేము రెడీ అవుతావు, నువ్వు ఈసారి స్క్రిప్ట్ రాసుకున్నావు అనుకుంటే వాళ్ళు పోయారు, నువ్వు కూడా అటు పోయావు స్క్రిప్ట్ రైటర్ దగ్గరికి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన సీతక్క అందరినీ కూర్చోబెట్టి క్లాన్ అందరినీ మోటివేట్ చేస్తుంది. ఇదిగో మణికంఠ, నువ్వు నాకు బంధాలు వద్దు, బాంధవ్యాలు వద్దు, నాకు ఏ డెసిషన్ మేకింగ్ లో ఎవడు అక్కర్లేదు అనుకుంటా, అంత ఆవేశం వద్దు, నువ్వు ఏమైనా డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారిగో నేను కనబడుతున్నానా సీతని, నాకు ఒక్కసారి చెప్పు, నీ సొంత డెసిషన్లు తీసేసుకుని పెంట చేసేసి ఏదేదో ఆడేకరా బాబు, నువ్వు కొంచెం నాకు ఒకసారి చెప్పు, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, నువ్వు నాకుతో డిస్కస్ చేయి, నేను బాగానే కన్సిడర్ చేస్తాను అందరికీ. ఓకే మీరు అందరికి కూడా చెప్తున్నాను రా, నీకు ఒక్కడికే కాదు మనకంటే, మళ్ళీ ఫీల్ వెళ్ళిపోయి ఏడవకురా బాబు, నీ అందరికి కూడా చెప్తున్నాను క్లాన్, నేను అందరూ కూడా డెసిషన్ తీసుకునేప్పుడు నాకు ఒకసారి చెప్పండి, నేను అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనుకుంటూ సీతక్క వాళ్ళ క్లాన్ మొత్తాన్ని మోటివేట్ చేసేసింది అనమాట, స్పీచింగ్ ఇచ్చేసి. అయితే క్లాన్ మొత్తాన్ని బాగానే చక్కగా చాలా మంచి గుండె కానీ అక్కది జాలి గుండె, ఎక్కువ జాలి పడిపోయి అతి మంచితనం కూడా ముంచేస్తుంది మనల్ని ఒకసారి అనేది ఈ ఎపిసోడ్ చూస్తేనే అర్థమైంది మనకి. సీతక్క కొంచెం ఎందుకో షీఫ్ లాగా ఇవాళ నాకు కన్ఫ్యూజింగ్ అయిందేమో అనిపించింది, అంటే స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ తీసుకోలేదు ఇవాళ, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయితే అయ్యింది ఆమె. అతి మంచితనం ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంది, ఇప్పుడు మనం ఛాన్స్ ఇవ్వకపోతే బ్యాడ్ అయిపోతామా, ఛాన్స్ ఇచ్చినందుకు బ్యాడ్ అయిపోతామా అనే కన్ఫ్యూజన్ లో అక్కయ్య మిస్టేక్స్ చేసిందేమో నా అభిప్రాయం. చూసుకున్నా ఈ టాస్కుల్లోనే మిస్టేక్స్ చేసింది అక్కయ్య. అయితే ఫస్ట్ ఇచ్చిన ఛాలెంజ్ ఏమిటో అంటే తాడు విడిపించు టైర్ ని నడిపించు అంట. అబ్బా ఎంత బాగుందో అసలు, టైరా ఏ ఊర్లోనన్నా టైర్ అంటారు దాన్ని, రింగ్ అంటాం మేము మామూలుగా, అయితే దాన్ని టైర్ అన్నావు నువ్వు, సరే ఏదో ఒకటి నీ ఇష్టం. కానీ అయితే మేము కొంచెం శాడిస్టులం కదా, మామూలుగా ఎందుకు ఆడిచ్చేస్తాం రా, మేము అది తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఆడేసాం రా, స్విమ్మింగ్ పూల్లో ఆడేసి తాళం కూడా వేసాం రా రింగులకి, అదంతా సూట్ కేసు ఉంది ఎనపెట్టి తుప్పటేసింది అనుకోండి, దానికి తాళం వేసేసాం మేము. ఇప్పుడు 2 కాంతారా నుంచి శక్తి టీం నుంచి ఎవరో ఒకరు వచ్చేయండి రా, వచ్చేసి ఆ స్విమ్మింగ్ పూల్లో దూకేసి ఇప్పుడు బయట గ్రౌండ్ మీద మాత్రం తాళం పెట్టాం రా మేము. ఏ తాళమో 4-5 పెట్టాము, మేము చెప్పాం ఏం పెట్టాము, మీరు ఒక్కొక్కటి తీసుకుని వచ్చేసి తాళం విడిపించి అందులోంచి రింగులు తీసుకుని వచ్చి అక్కడ బల్ల మీద పెట్టాను రా, బొక్కలోంచి ఇలా తోసేస్తే ఆ బొక్కలోంచి అలా వెళ్ళిపోయి కింద పడిపోతుంది. అది కాన్సెప్ట్ ఎంత బాగుందిరా బాబోయ్, సూపర్ డూపర్ కాన్సెప్ట్ పెట్టాము, మీరు జాగ్రత్తగా ఆడడమే ఇప్పుడు మిగిలింది మనకి అనుకుంటూ చెప్పేటప్పటికి విష్ణు అక్కయ్య నిఖిలేశ్వరరావు వచ్చేసారు. బెస్టేలే బాగానే వచ్చారు, కొంచెం స్విమ్మింగ్ రాకపోవడము అలాంటివి ఏవో ఉండుంటాయి, అందులోనూ వీళ్ళిద్దరూ హైట్ కదా, హైట్ మూలానే కొంచెం బాగానే ఆడేయగలుగుతారని వాళ్ళిద్దరిని పంపించారు. వెరీ గుడ్, అప్రిషియేటెడ్. ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. నిఖిలేశ్వరరావు అయితే టాస్క్ వచ్చేటప్పటికి మాత్రం అసలు పోనకాలు వచ్చేస్తాయి నిఖిలేశ్వరరావుకి, సూపర్ డూపర్ గా ఆడేస్తాడు అసలు టాస్క్ అనేటప్పటికి. సో విష్ణు నిఖిల్ ఇద్దరు ట్రై చేశారు, చాలా బాగా ట్రై చేశారు. ఇంకా నిఖిల్కి లాస్ట్ లో చివరాకర్లో ఏదో తాళం దొరికేసింది, ఆ తాళం తీసేసాడు, చక్రాలు దొల్లించేసాడు, కానీ అవి ఏం బొక్కల్లోంచి వెళ్ళలేదు, పక్క నుంచి పోయేవి. అందుకని ఫైనల్ గా టైం అంతా కూడా అయిపోయింది, పుణ్యకాలం అంతా అక్కడ గడిచిపోయింది. వీళ్ళిద్దరు కూడా చక్రాన్ని నడిపించలేదు, వీళ్ళు నడిచారు కానీ. సో అందుకని నువ్వేమో ఇంక చూచురా ఆపేయండి రా, ఇంక అయిపోయింది, మీరు అందరూ ఓడిపోయారు రా, మా వైల్డ్ కార్డ్ క్యూటీస్ ని పంపించేస్తాను రా మేము అనుకుంటూ నువ్వేమో అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పటికి సరేలేరా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేసుకుందాంలే అనుకుంటూ వాళ్ళు జుట్లు దుడుచుకుని బట్టలు మార్చుకుని కూర్చుని మోచ్చట్లు. ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ పడేలోపు విష్ణుక్కయ్య అనుకుందట యూనివర్స్ అంతా కూడా ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే వచ్చి ఆ సూట్ కేసు ఆటోమేటిక్ గా నీళ్ళలోంచి తెరుచుకుపోయి కమాన్ విష్ణుప్రియ దా నీ కోసమే ఉన్నాం మేము అనుకుంటూ ఆ రింగులు కూడా వాటర్ లోంచి అలా నడుచుకుంటూ వచ్చేసి బల్ల బొక్కల్లోంచి వెళ్ళిపోయి అంత టాస్క్ నెగ్గేస్తుందేమో అనుకుందంట. యూనివర్స్ అంత కోఆపరేట్ చేస్తుంది అనుకుందంట. అంటే నిన్న నవగ్రహాలు గురించి చెప్పింది కదా, నువ్వు ఏమైనా శాంతులు ఏమైనా చేయించుంటావో మరి, లేకపోతే ఆడియన్స్ ఆమె ఫ్యాన్స్ ఎవరైనా శాంతి పూజ చేయించేసి ఇప్పుడు యూనివర్స్ అంతా కూడా అలా ట్విస్ట్ అవుతుందేమో నెగ్గేచ్చు అనుకుందంట. కానీ పాప ఎనపెట్లో కాలేసింది, ఆ పప్పులు ఏం ఉడకలేదు, ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ లెక్కల మాస్టర్ దిగిపోయాడు. ఎవరు? మణికంఠేశ్వరరావు. మణికంఠేశ్వరరావు అంటాడు రా, అసలు ఆగుండు నాకు అసలు ఆ బుర్ర మెంటలెక్కిపోయింది, అదేం బ్రెయిన్ రా, ఆయన బాగా ఎడ్యుకేటెడ్
పిల్లాడు అనుకుంటా, మంచి మేధావే, మంచి ఇంగ్లీషు వొకాబులరీ బాగుంటుంది ఆ పిల్లాడిది. ఇవాళ మ్యాథ్స్ అంతా ఏదో మాట్లాడేశాడు రా, పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ అన్నాడు, ఆఫ్సెట్ అన్నాడు. అక్కడ 2 మ్యాచ్లు గెలిచాము, 4 ఓడిపోయాము. ఆ వేళ్ళు కూడా ఏంటి అలా ఉన్నాయి అసలు, మామూలు వేళ్ళ లేవు అవి, ఫుల్ బక్కపలచగా అసలు పొడుగ్గా ఉన్నాయి అసలు. ఆ వేళ్ళు వేసుకుని మ్యాథ్ అంతా చెప్పేశాడు మొత్తం. రే 6 గేములు రా, 2 గెలిచాము రా, 4 ఓడిపోయాము రా, అక్కడ 2 ఇక్కడ +2 -2 ఆఫ్సెట్ రా, అక్కడ 2 ఇక్కడ 2. అందుకని మొత్తం అంతా కలగపలగం చేసేసి మొత్తానికి 12 మంది దిగిపోతారు రా అని తేల్చేసాడు. మన నిఖిలేశ్వరరావుకి బ్లాక్ అయింది మైండ్, 12కి 12 మంది దిగిపోతారా అంటే మనం అందరం వెళ్ళిపోతాం ఎట్రా బయటికి. అలా కాదురా, నీకు అర్థమైంది, నేను చెప్పే సరిగ్గా వినరా బాబు నువ్వు నిఖిలేశ్వరరావు, అసలు నువ్వు నాకు అర్థం కాదు, ఏం చెప్తున్నాను, ఆడ్ నంబర్స్ ఏ ఉంటాయి, ఈవెన్ నంబర్స్ ఏ ఉండవు, మోతేగా మ్యాథ్స్ వాడేసాడు బాబు, నాకు కూడా ఏం అర్థం కాలేదు ఏం చెప్పాడు. మొత్తానికి అయితే సూపర్ డూపర్ గా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసాడు. అదే అయ్యి ఉంటుంది, కరెక్టే క్యాలిక్యులేషన్ అనుకుంటా, అందుకే నువ్వు జూమ్ వేసి నన్ను ట్రైలర్ లో వేసావు, అలాగే ఇవాళ ఎపిసోడ్ లో కూడా బాగా జూమ్ వేసి రేడేంట్రా మన ప్లాన్ కనిపెట్టేహెడ్రా అన్నట్టుగా నువ్వు కూడా కంగు తిన్నావేమో అనిపిస్తోందా. అయితే మొత్తానికి బాబు చెప్పింది ఏమిటయ్యా అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాదురా, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎంట్రీసే వస్తూ ఉంటారు, ఇంకా మనం జాగ్రత్తగా ఆడుకోవాల్సిందే, మనం ఆల్రెడీ ఓడిపోయాం అన్నట్టుగా కొంచెం హింటింగ్ అయితే ఇచ్చాడు నిఖిలేశ్వరరావుకి. నేను చెప్పిందంతా ఏమైనా అర్థమైందా, నేను చెప్పింది కరెక్టే కదా, ఏమైనా రాంగ్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేశానంటే అబ్బాయి మనకు అసలు అర్థమే అవ్వలేదు కదరా, ఇప్పుడు మళ్ళీ రాంగ్ అన్నావంటే ఎక్కడ రాంగ్ ఏంటంటే సూపర్ రా బాబు ఎంత బాగా క్యాలిక్యులేట్ చేసావురా నువ్వు, అసలు చాలా కరెక్ట్గా ఇచ్చేవరా అనుకుంటూ నిఖిల ఇంకా డ్రాగ్ చేయలేదు, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఏమో అర్థమై చావలేదు అక్కడ క్యాండిడేట్కి. అందుకని బాగుందిరా, బాగా కరెక్ట్గా చెప్పావు అనుకుంటూ దాన్ని అక్కడికి ఎండ్ చేసేసాడు. అయితే మణికంఠ అని మనం అందరం ఎరిపప్ప అమాయకుడు సింపతి గేమ్ అది ఇది అనుకుంటాను రా, అసలు నిజంగా ఎరిపప్పలు ఎవరో తెలుసా, మీరు నేను ఆ కొంపలో వాళ్ళు. బిగ్ బాస్కి కొంచెం బుర్ర ఆడుతున్నాడు, యూటిలైజ్ చేసుకుంటున్నాడు బాగానే మణికంఠని. ఎందుకనంటే ఆ అబ్బాయి అలాగా సెన్సిటివ్గానే ఉన్నాడు, అదంతా కూడా నాటకం అనట్లేదు నేను, అబ్బాయి సెన్సిటివ్గా ఉన్నాడు, అలాగే ఏడుస్తూ ఉంటాడు, హర్ట్ అయిపోతూ ఉంటాడు. కానీ అసలు అబ్బాయి మొత్తం తిప్పుతున్నాడు కాన్సెప్ట్ అంతా, కొంపలో అందరూ అతను చుట్టే. ఇప్పుడు ఏదైనా తీసేయండి పీకి పడేయండి అనగానే మణికంఠ వస్తాడు, ఏదైనా లేకపోతే గేమ్ ఆడాలి అన్నప్పుడు ఈయన వచ్చేస్తాడు, లేకపోతే నేను ఆడేస్తాను రా, నేను ఆడతాను రా, నేను ఆడతాను రా అనుకుంటున్నాను. తీసేయాలన్నప్పుడు కూడా కొంపలో వాళ్ళందరూ మణికంఠనే పట్టుకుంటారు. సో గేమ్ అంతా కూడా మణికంఠ చుట్టే తిరుగుతుందేమో అని నా అభిప్రాయం అసలు. అందుకనే చూసుకుంటే ప్రతిసారి మణికంఠనే ఎలిమినేట్ చేస్తుంటారు, ఇంకా అతని మీద ఫోకస్ అడుగుతుంది. మణికంఠని ఎలిమినేట్ చేశారు, ఓకే, మణికంఠని ఎలిమినేట్ చేశారా, ఓహో ఓకే అన్నట్టుగానే తిరుగుతుంది కొంపలో అంతా కూడా కాన్సెప్ట్. సో ఆ అబ్బాయి ఒకవేళ అవుట్ చేసినా ఏదో ఒక రకంగా గొడవ పెట్టేసుకుని అలా చేయడు, కానీ కొంచెం లైమ్ లైట్ అతని మీదకి వచ్చేలాగా అతనే కూర్చుని మాట్లాడుకోవడము, నాకు అన్యాయం జరిగింది అనుకోవడము, అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. సో ఏదో ఒకలాగైతే తను కాంటెంట్ అయితే ఇవ్వడానికి, అలాగే తన మీద కెమెరా పడేలాగా ఏదో ఒకటి అయితే చేసుకుంటున్నాడు ఖచ్చితంగా, గ్యారంటీగా మంచి స్ట్రాటజీ అదే వేసుకుని అయితే ఆడుతున్నాడు. అది ఏడుపా సింపతియా లేకపోతే ఇంకేదైనా అనేది పక్కన పెట్టేస్తే ఏదో ఒకటి అయితే ట్రై చేసి మొత్తానికి అయితే లైమ్ లైట్ లో అయితే ఉండడానికి ట్రై చేస్తున్నాడు ఆ క్యాండిడేట్. గేమ్ ఆడేస్తా అంటాడు, మనకు చేతనవని అవ్వకపోయినాయి అట్లీస్ట్ ఆర్గ్యూ అయితే చేస్తాడు కదా, ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తాడు నేను ఆడతాను అని. నువ్వు ఇస్తావా ఇవ్వ అనేది సెకండరీ. ఇవ్వని అన్నారనుకో వాళ్ళు విలన్స్ అయిపోతారు, ఇతని మీద సింపతి. సూపర్ కదా కాన్సెప్ట్, ఎంత బాగుంది. అందుకని మంచి తెలివిగానే ఆడుతున్నాడు, ఎరిపప్పు అయితే కాదు ఖచ్చితంగాను. సో అది ఇంట్లో వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు, బయట కొంతమంది జనాలు కూడా అవ్వట్లేదు ఆ విషయం. నాకైతే కమెంట్స్ చూస్తే అర్థమవుతుంది ఆ అబ్బాయి యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు, మంచి బాగానే ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాడు, వెరీ గుడ్. సో ఇంక ఈ తతంగం అంతా అవ్వగానే నెక్స్ట్ నువ్వు వచ్చేహావు, మళ్ళీ నువ్వు ఈసారి ఇంకో ఛాలెంజ్ ఇచ్చేస్తున్నాను అనుకుంటూ చెప్పేహావు. ఈసారి ఛాలెంజ్ ఏమిటయ్యా అంటే జాగ్రత్తగా నడువు లేదంటే పడతావంట. సూపర్ గేమ్ పెట్టేసావు. అయితే అదే సీసా 2 సీసాలు ఏవో ఎత్తుకుని వచ్చేహావు పార్క్లోకి వెళ్ళి అర్ధరాత్రి ముసిగేసుకుని అవి ఎట్టేసావు. అయితే ఇప్పుడు ఈ సీసా సీట్లకి ఒక పక్క ఏమో బయట బాస్కెట్లో ఏమో బంతులు ఎట్టేహావు, 8 బంతులు. ఆ బంతులు అన్నిటినీ మీరు జాయిగా సీసా మీద పడిపోకుండా వచ్చేసి ఆ అవతల పక్క ఉన్న సీట్లో పడేయాలి, జాగ్రత్తగా పెట్టాలి అనుకుంటూ చెప్పేసావు. 8 పెట్టాలంటే అది కూడా 5 నిమిషాల్లోనే అంతలోనే పెట్టేయాలన్నా, 5ో 8ో. అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూడు మణికంఠ నేను ఎందుకు మంచి గేమ్ అంటే అందరూ వాళ్ళు కూడా ఆలోచించి ఉంటారు, బట్ ఇతను కన్విన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను లైట్ వెయిట్, మన బాడీ బక్కపలచగా ఉంటాను నేను, అండ్ ఏదైనా అడుగు వేసి నన్ను అందులో పొడుగు కాళ్ళు పొడుగు ఒక్క ఇటు ఎలా వేసానంటే వెళ్ళిపోతాను అంతే డైరెక్ట్ అక్కడ చివరిదానికి. అందులో మీరు కన్సిడర్ చేయండి, నేను 100% ఇస్తా అంటాడు. ఏదైనా సరే అంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే 100% ఇస్తా అంటాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అది, అతను జెన్యూన్ గానే పాప అడ్డానికే ట్రై చేస్తాడు. 100% ఇస్తా అన్నది డెఫినెట్ గా జెన్యూన్ గానే ఇస్తాడు.
సో నేను ఆడతాను, అతను కన్విన్స్ చేసిన పాయింట్స్ కూడా టీం మొత్తం కన్విన్స్ అయ్యేలాగే ఉన్నాయి. నేను 100% ఇస్తాను, బక్కపల్చగా ఉన్నాను కాబట్టి వెయిట్ అది బ్యాలెన్స్ చేయడానికి ఈజీ ఉంటుంది ప్లాస్టిక్ బంతులు, అలాగే నా కాళ్ళు కూడా పొడుగు కాబట్టి కొంచెం చేయగలుగుతానేమో నేను అనుకుంటూ చెప్పాడు. సీత కూడా కరెక్ట్గానే మణికంఠని పంపడం అనే డెసిషన్ కరెక్ట్గానే చేసింది అక్కడ. సో అక్కడ కన్విన్స్ చేసుకోగలిగాడు మణికంఠ, వచ్చాడు తను. అండ్ ఆపోజిట్ తనకి వచ్చింది ఎవరయ్యా అని చూసుకుంటే యష్మి అక్కయ్య వచ్చింది. సో యష్మి అక్కయ్య మణికంఠ ఇద్దరు నిజంగా చెప్పాలంటే చాలా బాగా ఆడారు. అండ్ చూసుకుంటే మణికంఠ చివరాఖరిలో కొంచెం ఈ అదొగ్గాల ఈ మంద ఎప్పుడు చూడు అరుపులే అరుపులు, విష్ణక్కయ్య వీళ్ళందరూ అరుస్తూనే ఉంటారు, అలా చేయి ఇలా చేయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గేమ్ ఏమిటి, ఫోకస్ ఉండాలి, బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండాలి. నువ్వు అరుపులు అరుస్తుంటే ఆ పిల్లాడు ఎక్కడ ఫోకస్ చేసుకుంటాడు? మళ్ళీ ఇన్పుట్స్ తీసుకోలేదని చెప్పి పిల్ల కోపం వచ్చేసింది ఇందాక. తర్వాత ఈ గేమ్ అవ్వగానే ఇన్పుట్స్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో ఉంది ఆ పిల్ల, స్విమ్మింగ్ పూల్లో మునిగింది కిందకి. ఆ తాళం కాదు విష్ణుప్రియ ఇలా పెట్టి తిప్పు అంటే అమ్మాయి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అమ్మాయి ఆలోచన శక్తి ఏమిటి, అమ్మాయి వేరే జోన్ లో ఉంటుంది అక్కడ కింద. నువ్వు పైనుంచి విష్ణుప్రియ మజ్జిగ తాగుతావా అంటే ఏం తాగుతుంది అక్కడ, నీళ్ళలో మునుగుంటే నువ్వు ఇన్పుట్స్ తీసుకోలేదని మళ్ళీ తర్వాత తిడితే ఏమైనా అర్థం ఉందా? అసలు నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి ఆడుతున్నప్పుడు అమ్మాయి ఆడుతుంది, అలాంటి గేమ్ అది. నువ్వు ఇన్పుట్స్ ఇవ్వాల్సిన గేమ్లో ఇన్పుట్స్ ఇవ్వాలి, కానీ అబ్బాయి ఇన్పుట్స్ తీసుకోలేదు అని చెప్పి బ్లేమ్ చేయడం ఆ గేమ్లో నాకు చాలా రాంగ్ అనిపించింది. అబ్బాయికే తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఏంటి. నువ్వు నువ్వు ఒక అడుగు వెనక్కి వేస్తే సీసా మీద బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అనేది జడ్జి చేసుకోగలిగే కెపాసిటీ ఆ గేమ్లో అతనికి మాత్రమే ఉంది. నువ్వు ఎలా చెప్పేస్తావు? ఆ అబ్బాయి అటు చేయలేదు ఇటు చేయలేదు అనుకుంటే అబ్బాయిని బ్లేమ్ చేశారు ఆ తర్వాత. సో ఆ గేమ్ అయితే ఇద్దరు చాలా బాగా ఆడారు. బట్ మణికంఠ ఓడిపోయాడు ఆ గేమ్లో. ఎందుకనయ్యా అంటే ఆ బాల్స్ బయట పడిపోయాయి వచ్చేసి. అక్కడ వీళ్ళు ఇన్పుట్ ఇచ్చారు ఏమనంటే అడ్జస్ట్ చేసుకో బంతుల్ని, కొంచెము అడ్జస్ట్ చేసుకుంటే పడవు అనుకుంటూ చెప్పారు. యాక్చువల్లీ అతను విన్నాడు ఆ మాట, విని కొంచెం అడ్జస్ట్ చేద్దాం నేను వచ్చేటప్పటికి అక్కర్లేదు వదిలేసే అనుకుంటూ నబీలో ఎవరో వెనక నుంచి అరిచారు. సో అతను మళ్ళీ వెనక్కి వచ్చాడు ఇంకో బాల్ కోసం. వచ్చే టైంకి అక్కడ యష్మి అన్ని వేసేసి వెనక్కి వెళ్ళిపోయి గంట కూడా కొట్టేసింది. సో చాలా బాగా ఆడాడు, యష్మి కంటే కూడా చాలా బాగా ఆడాడు మణికంఠ. ఫస్టే అన్ని పెట్టేశాడు, వేసేస్తాడు అనుకున్నాను నేను, కానీ చివరాకర్లో టెన్షన్ పడిపోయాడు కొంచెం. ఈ గోల ఈ అరుపులకి కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయ్యి ఉంటాడు. సో ఫైనల్గా చూసుకుంటే యష్మి అక్కే నెగ్గేసింది, చాలా బాగా ఆడింది. అసలు యష్మి కూడా మంచి ఫాస్ట్గా ఆడింది, చాలా ప్రెషర్ లెస్ పెట్టుకుని ఆడింది, గేమ్ అంతా కూడా బాగా ఆడింది యష్మి. సో ఈ టాస్క్లో చూసుకుంటే కంటెస్టెంట్స్ నెగ్గేశారు కాబట్టి వైల్డ్ కార్డ్ని బయటికి పంపించేశారు, వీళ్ళ కార్డు పెట్టేసుకున్నారు, శక్తి టీం కార్డు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వేమో వచ్చేసి వెరీ గుడ్ రా, అప్రిషియేట్ ఇట్లా 150,000 ఇచ్చేహాం రా మీకు, మీ కార్డు కూడా పెట్టేసుకున్నారు కదా, ఓకేరా. ఈసారి ఏంటంటే కాన్సెప్ట్ కాంతారా టీం మీరు ఓడిపోయారు కదా, మీ దాంట్లోంచి ఒకరిని తీసేయండి రా అనుకుంటూ నువ్వు ఆప్షన్ ఇచ్చావు అనమాట. అయితే వాళ్ళేమో డిస్కషన్లు పెట్టేసుకున్నారు. సీతక్క ఏమో అతి మంచితనం కూడా అప్పుడప్పుడు మనల్ని ముంచుతుంది అనేది ఎగ్జాంపుల్ సీతక్కే. అయితే అందరూ వచ్చేయండి నేను డిస్కషన్ పెట్టేసుకుంటాను అనుకుంటూ మొదలెట్టింది. ఎవరిని తీసేద్దాం రా అనుకుంటూ డిస్కషన్ పెట్టేటప్పుడు నైనిక ఏమో ఆల్రెడీ చూసుకుంటే విష్ణుకి ఆపర్చునిటీ వచ్చింది, మణికంఠకి ఆపర్చునిటీ వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళు నామినేషన్లో కూడా ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని తీసేద్దాము, వేరే వాళ్ళకి ఆడడానికి ఆప్షన్ ఉంటుంది బికాజ్ నామినేషన్లో కూడా ఉన్నాం కదా అనుకుంటూ చెప్పింది. ఓకే, వెరీ గుడ్ పాయింట్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ విష్ణుని ప్రేరణని అడిగితే ప్రేరణ చెప్పింది సేమ్ సిమిలర్గానే చెప్పింది. నాకేమనిపిస్తుంది, విష్ణుకి ఆపర్చునిటీ వచ్చింది, వీళ్ళకి వచ్చింది, అండ్ మోర్ ఓవర్ సీతకి కూడా ఇమ్యూనిటీ అనేది ఉంది కదా, మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పింది. అండ్ మణికంఠ ఏమో ప్రేరణకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా, అండ్ ఆల్సో నామినేషన్ దృష్టిలో పెట్టుకుంటే కనుక సో ఈ అమ్మాయిని తీస్తే బెటర్ ఏమో అన్నట్టుగా అన్నాడు అనమాట. మణికంఠ అంటే ఇంకా ప్రేరణ అక్కకి కోపం వచ్చేసింది, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, అర్థమైందా, నా హెల్త్ గురించి నేను చూసుకుంటాను కదా, నువ్వెవరివి నాకు చెప్పడానికి అనుకుంటూ ప్రేరణ అక్క చెప్పేటప్పటికి మణికంఠ ఏమో లేదమ్మా నా రీజనే అది, నాకు అదే తోడ్చింది, నేను అదే చెప్తాను అనుకుంటూ చెప్పాడు ప్రేరణని తీసేద్దామని. అభిల్ కూడా అదే చెప్పాడు, నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఆప్షన్ ఇద్దాము అన్నట్టుగా చెప్పాడు. అండ్ సీత యాక్చువల్లీ ఇమ్యూనిటీ ఉంది కదా, తను షీఫ్ కాబట్టి తను సేఫ్ గానే ఉంది కాబట్టి తను పంపించేస్తే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది కదా అన్నట్టుగా నబీల్ చెప్తే మన విష్ణు అక్కయ్య నాకు అదే అనిపిస్తుంది, నబీల్ చెప్పాక మేబీ సీత వెళ్తే బెటర్ ఏమో అన్నట్టుగా చెప్పింది. అయితే దాని తర్వాత మళ్ళీ ఇంకో డిస్కషన్ ఏం అనుకుందో ఏమో మళ్ళీ విష్ణుప్రియ అక్క ఇంకో పాయింట్ కూడా చెప్పింది, ఈ మణికంఠని తీసేయడమే బెటర్ రా యాక్చువల్లీ, ఎందుకని అంటే అక్కడ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు, బాల్స్ ని అడ్జస్ట్ చేయని చెప్తున్నప్పుడు వినలేదు, అలాగే బ్యాలెన్స్ గురించి చెప్తున్నప్పుడు ఏది వినలేదు, అక్కడ యష్మి పృథ్వీ ఇన్పుట్స్ తీసుకుంది కాబట్టి నెగ్గేసింది అనుకుంటూ చెప్పింది విష్ణు అక్కే. ఆ అమ్మాయి ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ గేమ్ ఆడి ఓడిపోయింది, ఆ అమ్మాయి అనాల్సిన మాట కాదు అది, ఎందుకంటే అది డెఫినెట్లీ టఫే యాక్చువల్లీ చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్ టఫే, బట్ స్టిల్ అమ్మాయి
అమ్మాయి ఆడింది ఒక్కళ్ళు వచ్చి ఏమీ బ్లేమ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ నిఖిల్ కూడా ఓడిపోయాడు కాబట్టి. ఒకవేళ నిఖిల్ నెగ్గుంటే ఈ అమ్మాయిని కూడా అనేవారు కదా ఖచ్చితంగా, నువ్వు సరిగ్గా ఈత కొట్టలేదు, నువ్వు లేకపోతే సరిగ్గా బ్రీతింగ్ తీసుకోలేదు అందుకుంటూ ఏదో ఒక రీజన్ మీద అయితే తిట్టి బ్లేమ్ చేసేవారు. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి ఓడిపోయాడు, అందులోనూ లోకువ మణికంఠ అంటే కొంపలో, అందుకని ఈజీ బ్లేమ్ అనమాట, ఈజీ టార్గెట్. సో అందుకని మణికంఠ ఇలా చేయడం నాకు నచ్చలేదు. నాకు ఇన్పుట్స్ తీసుకుని వినేవాళ్ళు నాకు నచ్చుతారు కానీ ఇలా నచ్చరు అనుకుంటూ విష్ణుప్రియ అక్కయ్య చెప్పింది. నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను ఆ పాయింట్, ఎందుకంటే ఆ గేమ్లో ఇందాక చెప్పినట్టుగా ఫోకస్, బ్యాలెన్స్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అన్ని ఇంపార్టెంట్ ఆ టాస్క్లో. అది అక్కడ ఆడుతున్న మనిషికే ఉంటుంది తప్పించి వేరే ఎవరు ఏం చెప్పే రైట్ లేదు, ఎందుకనంటే అక్కడ వాళ్ళకే తెలుసు ఏం అడుగు వేస్తే ఏమవుతుంది ఏంటి అనేది. సో అది దాన్ని పాయింట్ తీసుకుని వచ్చి మణికంఠ తీసేద్దాం అనుకుంటూ చెప్పింది. అయితే సీత ఫైనల్ గా మీరు అందరూ వెళ్ళిపోండిరా అని చెప్పేసి తను ఆలోచించుకుని ఓకేనా నాకేమనిపిస్తుంది అంటే నేను వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుంది, నాకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది, మీకు ఎవరికైనా ఛాన్స్ ఇవ్వకుండా నేను వెళ్ళి దాని ద్వారా ఏమైనా చేసే ఓడిపోయినా పర్వాలేదు కానీ నాకు మీకు ఎవరికి అవకాశం ఇవ్వలేదు అనే గిల్టీ ఫీలింగ్ తో నేను బాధపడతాను చాలా అనుకుంటూ అక్కడ ప్రేరణ, నైనిక వీళ్ళకి చెప్పింది. నేనే సాక్రిఫైస్ చేసుకుంటాను నన్ను అనుకుంటూ చెప్పేసింది. అయితే బయటకు వచ్చేసాక నువ్వేమో మాటలు మార్చేసావు, నీకు కావాల్సినట్టుగా అవ్వలేదు, నువ్వు వచ్చి అన్నావు జనరల్ గా నువ్వేం అడుగుతున్నావు ప్రతిసారి నువ్వు ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ గేమ్ ఆడడానికి ఎవరైతే ఉండరా మొన్న ఎవడో చెప్పాడు కామెంట్లో అనర్హులు, ఎవరైతే అనర్హులు అని అనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి అనుకుంటూ చెప్పావు, ప్రతిసారి చెప్తావు నువ్వు. కానీ ఈసారి ఏమన్నావు సీత గారు ఇప్పుడు మీరు మీ క్లాన్లోంచి ఎవరైతే గేమ్కి పనికిరారు, ఎవరి వల్ల అయితే మీ ఆట ఓడిపోతుంది అనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి అంటావా? మరి అలాంటప్పుడు ఇంక ఓడిపోతుంది అనుకుంటున్నారు అనేటప్పుడు సీత సెల్ఫ్ గా నా వల్లే గేమ్ ఓడిపోతుంది అనుకుంటే నామినేషన్ వేసుకుంటుందా? అంటే అక్కడ నీకు ఏదో ట్విస్ట్ ఎట్టావు, నువ్వు ఎవరినో తీసేయాలి అనుకుంటూ ఉన్నావు. అందుకని వాళ్ళు సీతకేమో అప్పటికప్పుడు నుంచి డెసిషన్ మార్చేసుకుంది. అంటే బిగ్ బాస్ మీరు ఎవరి వల్ల ఓడిపోతారు అంటున్నారు కాబట్టి నేను మణికంఠ అంటున్నాను బిగ్ బాస్, ఎందుకని అంటే ఇందాక ఆడాడు కొంచెం ఇన్పుట్స్ కూడా సరిగ్గా తీసుకోలేదు అందుకోసమని మేము అలా అనుకుంటున్నాము అనుకుంటూ అక్కయ్య అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఇంకా మణికంఠ మా అక్క కూడా ఇదే నాయన, అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే నువ్వు నెక్స్ట్ టాస్క్ లో ఆడకమ్మా అనుకుంటూ మణికంఠకి చెప్పేసేటప్పటికి ఆయన మళ్ళీ యాజ్ యూజువల్ గా షాడ్ అయిపోయాడు, ఒక్క బిగ్ బాస్ అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన యష్మిను నిఖిలు మాట్లాడుకుంటున్నారు, పృథ్వీ వీళ్ళు ముగ్గురు. అసలు అలా కాదు, నాకు ఫస్ట్ టైం చాలా జాలేసిందిరా మణికంఠ అని చూస్తే. అంటే యష్మికంట నిజంగానే తుఫాన్ వచ్చేస్తున్న కొప్పు ఊడిపోయి పడిపోతుందో ఏంటో నాన్న, యష్మికి మణికంఠ మీద జాలేసిందట. ఏం విడ్డూరం ఇది నాకు అర్థం కావట్లేదు, అందుకని చాలా జాలేసిందిరా బాబాయ్ నాకు ఫస్ట్ టైం జాలేయడం. అయినా కూడా అస్తమానం అలా ఎలా తీసేస్తున్నారా పాపం మణికంఠ అని అనుకుంటూ జాలి పడిపోయేటప్పటికి నిఖిలు మనకి ప్లాన్లోకి తెమ్మంటావేడి అనుకుంటూ అన్నాడు అనమాట. ఇంక వద్దు నాయన నువ్వు అలాంటి ప్లాన్లు మాత్రం చెయ్యకు అనుకుంటూ మన అక్కే ఒక ఎక్స్ప్రెషన్ ఎట్టింది. ఇంకా ఆ తర్వాత నువ్వు ఛాలెంజ్ 3 అన్నారు, రోల్ బేబీ రోల్ రా అనుకుంటూ ఎట్టేసావు. అసలు అది ఏమన్నా గేమా? రోల్ బేబీ రోల్, నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చావు దానికి, మామూలు బిల్డప్ ఒక అరగంట ఇచ్చావు స్పీచింగ్ దానికి. ఏంట్రా గేమ్? ఏం లేదురా, ఇప్పుడు బాల్స్ ఎట్టేహావునరా, బాల్స్ 50 పాయింట్స్ చేయాలిరా మీరు, ఆ పక్కన బాస్కెట్లు ఎట్టేహాము, ఆ బెంచ్ నుంచి ఈ బెంచ్ కి బాల్స్ వేయండి వేరా 50 పాయింట్స్ వచ్చేలాగా మీరు బాస్కెట్ లో. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా అనుకుంటూ అడిగావు. చెప్పండి బిగ్ బాస్ అనుకుంటూ వాళ్ళు అడిగారు. అయితే ట్విస్ట్ ఏంటంటే మధ్యలో అలా రోల్ అవుతూ ఉంటుందిరా ఒక బల్ల, ఆ బల్ల రోల్ అవుతూ ఉన్నప్పుడే మీరు వెయ్యాలి బంతి కూడా, అప్పుడు ఇటుపక్క బెంచ్ మీద ఉన్న బాస్కెట్ లో పడిపోవాలి. ఎలా ఉందిరా కాన్సెప్ట్ అనుకుంటేటప్పటికి బాగుందిలే బిగ్ బాస్, మేము కష్టమే కొంచెం ఇది మాకు అనుకుంటూ వాళ్ళు కొంచెం ప్లాన్ వేసుకున్నారు ఎవరు ఆడాలి ఏమిటి అనుకుంటున్నారు. అది ఈజీ గేమ్ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే, అది ఆడేక అర్థమైంది. సో వాళ్ళు ఏమో ఇటు నుంచి చూసుకుంటే కాంతారా నుంచి నబీల్ వచ్చాడు, అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఆదిత్య ఓం గారు తెగ ఆడేహారు అంతే. అసలు ఇంకా నాకు మామూలుగా ఉండదు, నేను మసాజ్ చేసుకుని వచ్చానంటే మామూలుగా ఉండదు, మరి అసలు భయంకరంగా ఆడేస్తాను నేను అనుకుంటూ మన ఆదిత్య ఓం గారు టకా 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 వేసి పడేశారు అంతే బంతులని. నేను 60 ఎన్నో పాయింట్లు వచ్చేటప్పటికి అనుకుంటూ వాళ్ళ టీం అందరు. కానీ ఇక్కడ నిఖిల్ చూడండి ఎంత బాగా కంట్రోల్ చేశాడంటే క్లాన్ ని, వాళ్ళు ఎక్సైట్ అయిపోతున్నారు అనమాట. పృథ్వీ అండ్ యష్మి ఆదిత్య ఓం గారు బంతులు వేసేటప్పటికి ఎగిరేసి గంతులు వేసేటప్పటికి సిడౌన్ అనుకుంటూ తెగ కంట్రోల్ చేసాడు క్లాన్ ని చీఫ్ లాగా మన నిఖిలేశ్వరరావు. అయితే ఆదిత్య ఓం గారు తెగ హ్యాపీ అయిపోయారు, అమ్మయ్య నాకు ఒక టాస్క్ విన్ అయిన రా బాబు కాంప్లో, ఇంక ఇప్పుడు నేను కాంప్లో వెళ్ళిపోయినా నాకు పర్వాలేదు రా అనుకుంటూ ఆయన తెగ హ్యాపీ అయిపోయారు. పాపం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆయన, అంటే నిజంగా చాలా హ్యాపీగా చిన్నపిల్లాడిలాగా పృథ్వీ థ్యాంక్ యూ పృథ్వీ అనుకుంటూ, అంటే ఆయనకి ప్రూవ్ చేసుకుని
చేసుకోవాలని ఉండింది లోపల అంతా కూడా. అమ్మయ్య నేను ప్రూవ్ చేసుకున్నాను అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే కనపడింది. వెరీ గుడ్, నాకు కూడా బాగా హ్యాపీగా అనిపించింది ఆదిత్య ఓం గారు గెలిచేటప్పటికి. అండ్ అక్కడ నబీల్ ఇంకా ఆడేస్తున్నాడు, ఆపయ్యా బాబు నువ్వు అనుకుంటూ. వీళ్ళు చెప్పినా కూడా లేదు నేను ఆడేస్తాను అంతే, నేను వేసేస్తాను బొద్దులు అనుకుంటూ వేసేసాడు. నువ్వు బజర్ మోగిచ్చావు. చూసుకుంటే ఎవరండి నెగ్గారు అంటే మా టీం నెగ్గేసిందండి, శక్తి టీము, మా ఆదిత్య ఓం గారు తెగ ఆడేసారండి అనుకుంటూ చెప్పేటప్పటికి వెళ్ళిపోయి బోర్డు ఎట్టుకోండి, మా వైల్డ్ కార్డ్ని మళ్ళీ స్టోర్ రూమ్లో ఎట్టండి అనుకుంటూ నువ్వు చెప్పేసావు. వాళ్ళు కార్డు ఎట్టేసుకున్నారు. ఆదిత్య ఓం గారేమో ఈ విన్నింగ్ నాకు ఓన్లీ యష్మి, నిఖిల్, పృథ్వీ వల్ల వచ్చిందండి, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల అంటే వెనక నుంచి మరి నేను సంచాలకు నేనే కానీ గేమ్కి నాకు పేరు కూడా చెప్పండి అనుకుంటూ మణికంఠ అరుస్తూ ఉన్నాడు. అయితే మన ఆదిత్య గారు సంచాలక్ అయినటువంటి మణికంఠ వల్ల కూడా ఇది సాధ్యపడింది అనుకుంటూ స్పీచింగ్ ఇచ్చేసి వైల్డ్ కార్డ్ లోపలడేసి వాళ్ళు బొమ్మ పెట్టుకున్నారు. నువ్వేమో ఈసారి కాంతారా టీం మళ్ళీ ఓడిపోయింది కాబట్టి ఈసారి ఛాన్స్ ఎవరికి ఇస్తున్నామయ్యా అంటే శక్తి టీంకి ఇచ్చేస్తున్నాం మేము. శక్తి టీం మీరు డిసైడ్ చేసి ఆ టీంలోంచి ఎవరు వెళ్ళిపోవాలో ఎవరు అనర్హులో చెప్పండి అనుకుంటూ చెప్పేటప్పటికి అసలు ఇవాళ నిఖిల్, యష్మి, పృథ్వీ చాలా బాగా ఆడారు. వెరీ గుడ్, అసలు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే లేరు కదా ఇప్పుడు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాండిడేట్ లేదు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోయేసరికి వాళ్ళు బుర్రలు పనిచేసే కొంచెం జెన్యూన్గా ఆడేశారు. ఫస్ట్ టైం ఏంటో బాగా ఆడారు, మంచి పాయింట్లు చెప్పారు. ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు ముగ్గురు నాకు బాగా నచ్చాయి వాళ్ళు మాట్లాడుకున్న పాయింట్స్. ఏంటంటారు, ఇప్పుడు మన నబీల్ని తీయకూడదురా, నబీల్ కొంచెం స్ట్రాంగ్, వాళ్ళకి ఛాన్స్ ఉండాలి కదా, ఎందుకంటే నామినేషన్స్లో ఉన్నారు వాళ్ళందరూ కూడాను, వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉండాలి. అందుకని నేను ఏమనుకుంటున్నాను అంటే కరుణ ఆర్ విష్ణు ఆర్ సీత, నబీల్ని అయితే స్ట్రాంగ్ కాబట్టి తీయద్దనే దాంట్లోనే మాట్లాడుకున్నారు వాళ్ళు. అయితే సీతను ఎందుకు తీయాలి అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ ఒకటి ఉంది. అండ్ మంచి పాయింట్ అని ఎందుకు అన్నాను అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది, ఓకే అది యాక్సెప్టెడ్. ఇంకో పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏం చెప్పారంటే వాళ్ళు ఆ అమ్మాయి డెసిషన్ మేకింగ్ లో రాంగ్ ఉండింది. వాళ్ళ యాజ్ ఎ చీఫ్ ఏ గేమ్ కి నువ్వు అనలైజ్ చేసుకోవాలి, నువ్వు అందుకే చీఫ్ నువ్వు అనలైజ్ చేసుకుని ఈ గేమ్ కి వీళ్ళని పంపిస్తే వీళ్ళు బాగుంటుంది అనే అనాలిసిస్ కరెక్ట్ గా వేసుకుని చక్కగా పంపించుకోవాలి. అక్కడ కన్ఫ్యూజ్ అయింది, డెసిషన్ మేకింగ్ రాంగ్ చేసింది. ఇందాక రోల్ బేబీ రోల్ ఎవరైనా ఆడొచ్చు, ప్రతిసారి నబీల్నే పంపిస్తే ఎక్కడ కుదురుతుంది, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఎక్కడ వస్తుంది? అండ్ అది ఏమన్నా పెద్ద కుస్తీ పోటీ, ఆ గేమ్ బంతులు తోయడమే కదా. ఏ ప్రేరణ వేయలేదా, నైనిక వేయలేదా, విష్ణు వేయలేదా, నబీల్ ఎందుకు దానికి ప్రతి దానికిను? సో నాకు అక్కడ ఆపర్చునిటీ ఈక్వల్ గా తను అందరికీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవట్లేదేమో, కన్ఫ్యూజ్ అవుతుందేమో అనిపించింది. అందుకోసం తన్ని తీసేద్దాంలే అన్నట్టుగా, అండ్ ఆల్సో మోర్ ఓవర్ ఇమ్యూనిటీ కూడా ఉంది కదా అన్నట్టుగా చెప్పుకుని వాళ్ళు ముగ్గురు ఒక ఒప్పందానికి వచ్చారు. వెరీ గుడ్ డెసిషన్, కరెక్ట్ గానే తీసారు, దానిలో ఏం రాంగ్ లేదు జడ్జిమెంట్ లో సీతను తీయడానికి. సో వచ్చేసి మేము సీతను తీసేద్దాం అనుకుంటున్నామండి, ఎందుకని అంటే తనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఒకటి ఉంది, మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది కదా, నామినేషన్స్ లో కూడా ఉన్నారు, వాళ్ళకి ఆడుకుని ప్రూవ్ చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ తను డెసిషన్ మేకింగ్ లో తను కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఎవరిని ఏ గేమ్ కి పంపించాలి అనే క్లారిటీ తనకి రావట్లేదు, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది అనుకుంటూ నిఖిల్ చెప్పేటప్పటికి సీత నువ్వు నెక్స్ట్ టాస్క్ అన్ని ఆడకూడదమ్మా అనుకుంటూ చెప్పేసి ఆ అమ్మాయి ఏమో ఫీల్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయి కూర్చుని ఏడ్చింది. నాదే తప్పురా, ఒక్క గేమ్ అయినా ఆడి ఉండాల్సిందిరా అనుకుంటూ. ఎస్ అబ్సల్యూట్లీ సీత మిస్టేకే, అమ్మాయిని కూడా అమ్మాయి కన్సిడర్ చేసుకోవాలి. షీఫ్ అంటే ఊరికే అక్కడ ఒక క్యాప్టెన్ లాంటి వాడు, అంతేగాని గేమ్స్ ఆడకూడదని చెప్పలేదు కదా, తను కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. నిన్న ప్రేరణ చెప్పింది కదా, వాళ్ళు అలాగే చెప్తారు నువ్వు ఎందుకు పనికిరావని, నువ్వు ఎందుకు పనికి వస్తావు ఏంటి అనేది నీకు తెలుసు కదా, నీవు ఆర్గ్యూ చేసుకోవాలి, వాళ్ళు అలాగే చెప్తారు అన్నట్టుగా. ఇప్పుడు అక్కయ్య అస్తమాను మంచే చేయాలి అనుకుంటూ వాళ్ళనే పంపిస్తూ కూర్చుంటే అయితే నాట కూడా మొత్తం పాతాళానికి పోయేలా ఉంది. సో సీత అది గ్రహించింది ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ తోటి. అలా అందరి కోసం ఆలోచిస్తూ మన గేమ్ని మనం పాడు చేసుకోకూడదు, మనం కూడా ఆడుతూ ఉండాలి అనే ఒక లెసన్ అయితే నేర్చుకుందని నా అభిప్రాయం. సో అమ్మాయి డెఫినెట్గా అయితే డెసిషన్ మేకింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యింది. అండ్ నిఖిల్ కూడా కరెక్ట్ పాయింట్ చెప్పాడు, వెరీ గుడ్ అనిపించింది. అండ్ కొంచెం ట్రాక్లో పడుతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా, కొంచెం బుర్ర పెట్టి ఆడుతున్నాడు తను ఓన్గా, కొంచెం మంచిగా ఆ ముసుగు అయితే తీరిపోయింది కాబట్టి చూద్దాం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాడా గేమ్ ఏంటి అనేది. అలాగే ఇంకా యష్మి అక్కే నాగమణికంఠ మీద బాగా చల్లార్చుకుంటుందా లేదా ఏమిటి అనేది చూడాలి. ఇంకా నాగమణికంఠ ఏం చేస్తావు, వీళ్ళలోంచి ఎవరిని ఎలిమినేట్ చేసేస్తావు, మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నావు, సీతాను మణికంఠ అని ఆడద్దని చెప్పేశావు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలోంచి ఎవరినైనా ఎలిమినేట్ చేసేస్తావు, ఒకవేళ చేస్తే నాకు తెలిసి గ్యారంటీ మణికంఠనే చేస్తావు. మణికంఠ ఉండాలి కాబట్టి నీకు సీక్రెట్ రూమ్ లో ఆడేస్తావేమో అనిపిస్తుంది ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి. సో చూద్దాం నువ్వు ఈ ప్లాన్ ఏంటి, నీ స్కెచ్ ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు, బయట టాక్ అది చూస్తే కనుక పాత వాళ్ళని తీసుకొస్తున్నావు అంటున్నారు, అదైతే మాత్రం చాలా బోరింగ్ ఉన్నారు ఆ కంటెస్టెంట్స్ అయితే, నాకు ఎవరు పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు. నవదీప్ని తీసుకురావచ్చు
కదా. అసలు నవదీపం తీసుకొస్తే మామూలుగా ఉండదు అసలు టీఆర్పీ. అలాంటి క్యాండిడేట్లను తీసుకునిరా, ఎంతసేపు పాతక చింతకాయ పచ్చడిలాగా ఆడేసిన వాళ్ళని మళ్ళీ తీసుకుని వస్తావు. కానీ ఆడేసిన వాళ్ళనే మళ్ళీ తీసుకురావాలంటే మన నవదీప్ క్యాండిడేట్ అలాంటి వాళ్ళని తీసుకునిరా, అంతేగాని ఊరికే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది ఆ క్యాండిడేట్లు అందరూ ఏం ఆడతారా బాబు అన్నట్టుగాను. సో నీ ఇష్టం లేని కొంప, నీ రూల్స్ నాకు ఎందుకు వచ్చింది గోలా, అందుకని నువ్వేం చేస్తావో చేసుకో. నాకు తెలిసి మణికంఠని సీక్రెట్ రూమ్లో ఆడేస్తావేమో అనిపిస్తుంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు కాబట్టి ఒకరిని తీసేస్తున్నామండి, మణికంఠని తీసేస్తున్నామండి, కానీ మీరు వెళ్ళిపోయి సీక్రెట్ రూమ్లో కూర్చోండి అనుకుంటూ చెప్తావేమో అనిపిస్తుంది. కానీ అతను సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ నీ మీద అరుస్తాడేమో చూసుకో. నాకు ఈ బరువు బాధ్యతలు నాకు పెట్టకండి, నేను సీక్రెట్ రూమ్లో కూర్చుని ఇప్పుడు ఇదంతా చూడాలా, నేను నా వల్ల కాదు అనుకుంటూ మరి అతను ఉంటా అంటాడా లేకపోతే వెళ్ళిపోతాడో ఏంటో మరి ఫిగర్ అవుట్ చేసుకోను అది. అందుకని ఏంటంటే ఇవాల్టి పెంట ఈ 3 గేమ్స్తోనూ ముగిసిపోయింది. ఇంకా రేపు ఏం జరగబోతోంది ఏంటి, మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే అది గురువారం చేస్తున్నావా లేకపోతే బుధవారం చేసేస్తావా ఏంటి అనేది చూడాలి. అందుకని ఏం చేస్తావు అంటే నువ్వైతే ఇంటికి వెళ్ళిపో, శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చాయి. ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు బాయ్. ఇప్పుడు -2 + 2 ఆఫ్సెట్ అన్నాడు, 12 అన్నాడు, అక్కడ 2 ఇక్కడ 2 6 4. నాన్న బిగ్ బాస్ యష్మికి మణికంఠకి మ్యాచ్ టాస్క్ కట్టచ్చు కదా.